కేసీఆర్ దెబ్బకు డాటా మాయమైందట. ఏంది పెట్టుబడులన్నీ బోగేసనన్న కేసీఆర్ సమాచారాన్ని ఎత్తేసిన ప్రభుత్వం ప్రశ్నించిన తెల్లారే టీఎస్ ఐపాస్ నుంచి పెట్టుబడుల జాబితా తొలగింపు. దావోస్ లో గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల సర్కారు గొప్పలు. వెబ్సైట్ లో 5,168 కోట్లు మాత్రమే. సో మొన్ననే 6 లక్షల కోట్లు అని చెప్పారు గ్లోబల్ సమ్మిట్ లో. దావోస్ లో 10 లక్షల కోట్లు అన్నారు. లక్షలు లేవు, కోట్లు లేవు, ఏది లేదు. ఇప్పుడు ఆ వెబ్సైట్ నుంచి ఆల్రెడీ వీళ్ళు తీసుకొని ఉండుంటారు నాకు తెలిసి. బట్ ఇప్పుడు అఫీషియల్ గా లేదు కాబట్టి వాళ్ళు అబద్ధాలు ఆడే అవకాశం ఉంటది. కేసీఆర్ దెబ్బకు ప్రభుత్వ బండారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పెట్టుబడులన్నీ కట్టుకదలేనని చెప్పిన కేసీఆర్ మాటలు అక్షర సత్యమని సర్కారే అంగీకరిస్తుంది. పెట్టుబడులపై తప్పుడు లెక్కలను టీజీ ఐపాస్ వెబ్సైట్ నుంచి తొలగించిందట. మనం ఎందుకు అసలు తొలగించాలి ఇంత అర్జెంట్ గా అంటే, నిజంగా జనాలకు మనమే ఆలోచన కల్పిస్తున్నాం. అక్కడ ఉంటే అది వాస్తవం అయితే తొలగించాల్సిన అవసరం లేదు. అది వాస్తవం కాదు కాబట్టి తొలగించారు. ఎంత మందికి ఉపాధి, ఏం సంగతి అనేది మొత్తం కొట్టిపాడేయడంతో అవన్నీ తీసేశారు. సో 2024-25 రాష్ట్రంలో టీజీ ఐపాస్ కింద 5,168 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నది. అంతే. లక్షలు పోయినాయి, వందలు పోయినాయి, పోయినాయి 5,000 కోట్లకు మిగిలింది. ఈ ఏడాదిలో జనవరిలో దావోస్ సమ్మిట్ లో 2.5 లక్షల కోట్లు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్ లో 5,75,000 కోట్లు వచ్చినట్లు, మొత్తం 8,15,000 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు వీళ్ళు చెప్పుకున్నారు. కానీ అధికారికంగా వెబ్సైట్ లో 5,000 కోట్ల 168 మాత్రమే ఉన్నాయి. సో అసలు వేరు, నకిలీ వేరు. ఇప్పుడు ఏమైంది? 8,15,000 కోట్లు ఎక్కడ పోయినాయి? అందులో 15,000 కోట్లు కూడా లేదు. పైన 15,000 కోట్లు కూడా లేవు. 8,15,000 కోట్లలో పైన 15,000 కోట్లను కూడా పెట్టలేదు. అందులో 3వ వంతు అంటే 5,000 కోట్లు. ఇక ఇప్పుడు ఈ దానికి 100 కోట్లు పెట్టి, దావోస్కు పెట్టి, కోట్లు వేసుకుని, సూట్లు వేసుకొని ఇన్ని సాధించి ఏం సాధించిరా అంటే, కొండను తవ్వి ఎల్కెన్ కాదు దాని తోకను కూడా పట్టింది లేదు. ఈ 5,000 కోట్లైనా వచ్చినాయి, సరే గ్రౌండింగ్ అయినా అంటే ఇక దాని గురించి మరి చర్చ జరిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఇవి అడిగితే ఏమంటారంటే వాళ్ళ దాంట్లో ఎన్ని వచ్చినాయని మొదలు పెడతారు. నువ్వేం చేస్తావు అంటే వాడేం చేసిండని అడుగుతాడు. వాడు బాగా చేయలేదనే వాడిని పక్కన పెట్టరు. మరి నువ్వు బాగా చేస్తావని తీసుకొచ్చిన లేదు. నా గురించి అడగండి, వాడిని అడగండి. ఇదే లొల్లి నడుస్తుంది. మిమ్మల్ని ఏం చేసినామని అడిగితే వాళ్ళు ఏం చేశారు అనే లొల్లితోటి కథం అసెంబ్లీ సమావేశాలు సమయం మొత్తం వృధా అయిపోతుంది. ఒకరి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప అడిగిన దానికి సమాధానం చెప్పడము, జనాలకు జవాబుదారితనం ఉండాలి అనేది ఏ కోశాన కనబడదు.